నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకర. జంట నగర వాసులకు మరో స్వీట్ కబురు. త్వరలో మరో రైల్వే స్టేషన్ అందుబాటులోకి రాబోతుంది. చర్లపల్లి రైల్వే టెర్మినల్ దాదాపుగా పూర్తి కావచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు. అద్భుత సదుపాయాలతో సిద్ధమైన చర్లపల్లి రైల్వే స్టేషన్ ఫోటోలను షేర్ చేశారు. త్వరలో ప్రారంభానికి నోచుకోనుందని తెలిపారు. సుమారు 434 కోట్ల బడ్జెట్తో రూపుదిద్దుకున్న ఈ రైల్వే స్టేషన్ తెలంగాణలో నాలుగో అతిపెద్ద రైల్వే స్టేషన్ గా పేరొందనుంది. ఇప్పటికే 98% పనులు పూర్తయ్యాయి. 9 ప్లాట్ఫామ్లు కలిగిన ఈ స్టేషన్ అందుబాటులోకి వస్తాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో రద్దీ తగ్గనుంది. సుదూర ప్రాంత రైళ్లు, ఎంఎంటీఎస్ రైళ్ల మధ్య మారేలా రైల్వే స్టేషన్ నిర్మించారు. ఇక ఎన్నికలకు ముందే చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం కావాల్సి ఉంది. పనులు ఆలస్యం కారణంగా మారింది. ఇక ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నారు. తొలుత 6 ఎక్స్ప్రెస్ ట్రైన్లు నడిపేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత దూర ప్రాంత ట్రైన్లను నడపడానికి స్టేషన్ ను సిద్ధం చేస్తున్నారు. 24 రైల్వే బోగీలు పట్టే విధంగా ప్లాట్ఫామ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో 4 ఎత్తైన ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేశారు. 12 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఇక 9 ప్లాట్ఫామ్లలో మొత్తం 7 లిఫ్టులు, 6 ఎస్కలేటర్లు ఉండనున్నాయి. కోచ్ నిర్వహణ వ్యవస్థతో పాటు ఎంఎంటీఎస్ ట్రైన్లకు ఎలాంటి ఆటంకం లేకుండా 2 ప్లాట్ఫామ్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ తో రైళ్ల ఆలస్యానికి చెక్ పడనుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తో సంబంధం లేకుండా ట్రైన్ ప్రయాణాలు నేరుగా సాగనున్నాయి. భవిష్యత్తులో లింగంపల్లి తర్వాత హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో ఏ ట్రైన్లు ఆగి సనత్ నగర్, మౌలాలి మీదుగా చర్లపల్లి చేరుకునే వెసులుబాటు ఉండనుంది. అలాగే విజయవాడ మీదుగా వచ్చే ట్రైన్లు కాచిగూడ స్టేషన్ మీదుగా బెంగళూరు, కర్నూలు వైపు వెళ్లే ట్రైన్లు కూడా సికింద్రాబాద్ స్టేషన్ కు చేరకుండా వెళ్లడానికి వీలు కలగనుంది. ట్రాఫిక్ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోవాలంటే ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. సిటీతో సంబంధం లేకుండా 50% ప్రయాణికులు చర్లపల్లి నుంచి రాకపోకలు సాగించే అవకాశం కలగనుంది. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బెంగళూరు వెళ్లే ట్రైన్లతో పాటు విశాఖపట్నం, విజయవాడ వైపు వెళ్లే ట్రైన్లను చర్లపల్లి మీదుగా నడిపేందుకు సిద్ధం చేస్తున్నారని సమాచారం.